తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ పర్యటనలో ఉన్న ఆయన వన్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ను పరామర్శించడానికి వెళ్ళగా లిఫ్ట్ లో ప్రయాణిస్తున్నప్పుడు కేబుల్ తెగింది. దీంతో ఒక్కసారిగా కింద పడింది లిఫ్ట్. మంత్రికి ప్రాణాపాయం తప్పింది. హాస్పిటల్ సిబ్బంది తీరుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్పిటల్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పేషెంట్ని తీసుకొచ్చేది మా మగ్గజార రైతులు చూద్దామని ఒకసారి లిఫ్ట్ అయిపోయింది. మా అదృష్టం మాత్రం నేను అప్పటికి ఆ లిఫ్ట్ ఎక్కిచ్చే బాబాయ్ అక్కడ స్టాఫ్ లిఫ్ట్ ఎక్కిస్తాను. ఎక్కించినప్పుడు కూడా సార్ లిఫ్ట్ ఎక్కవద్దు బాగా అని చెప్పాలి కదా. ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు ఎక్కినప్పుడు పైకి సెకండ్ ఫ్లోర్ దాని వరకు కిందకి వచ్చినా కూడా సార్ ఆగిపోయింది. ఒకవేళ మీరు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటే మా పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసుకుంటా ఈ అరకొర యొక్క సౌకర్యాలతో ఓన్లీ పేషెంట్లను అడ్మిషన్ చేయించుకోవాలి, బిల్స్ తీసుకోవాలనే ఒక దృక్పథం తప్ప పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ హాస్పిటల్కి సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉన్నదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఎవరైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ జరిగిపోయి కింద పడిపోయి 4వ ఫ్లోర్లో 5 మంది పడిపోతే చనిపోతే పరిస్థితి నువ్వు అర్ధ గంట అయితే ఒక్క యజమాని సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి కూడా మాకేం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా బయటి డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా అప్పటికప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించి హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. కంప్లైంట్ చేస్తాం, రాతపురం కంప్లైంట్ చేస్తున్నాడు మా పిఏ మా సార్ చేస్తున్నాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా కరీంనగర్లో అక్రమమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోడు. పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్తో వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు. హార్ట్ ప్రాబ్లం హార్ట్స్ డాక్టర్కి ఉండడు. ఆర్థో డాక్టర్ ఉన్నాడు. ఒక 2-3 ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. బయట నుంచి స్పెషలిస్టులు నడిపిస్తే నడిపిస్తారు, హాస్పిటల్ నడిపిస్తారు. నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి సార్ లిఫ్ట్ ఎక్కదు ఈ ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఇప్పుడు ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ అనేది మనం వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీకు కూడా వచ్చింది కదా. నాకు అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండేది. వన్ హాస్పిటల్లో ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడిపోయింది. ఆ సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ లిఫ్ట్ దగ్గరే ఉన్నారు. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పింది మంత్రికి. వన్ హాస్పిటల్లో పేషెంట్ని పరామర్శించేందుకు వెళ్లారు అక్కడికి మంత్రి. హాస్పిటల్ సిబ్బంది తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ సామాన్యులు ఈ సమయంలో ఉంటే పరిస్థితి ఏంటని, ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు అంటూ కూడా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ పర్యటనలో లిఫ్ట్ కేబుల్ వైర్ తెగింది. హాస్పిటల్లో ఒకరిని పరామర్శించి వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. లిఫ్ట్ ఒక్కసారిగా వైర్లు తెగి కింద పడిపోయింది. వన్ హాస్పిటల్లో పేషెంట్ను పరామర్శించేందుకు వెళ్లారు మంత్రి. ఆ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో ఫెసిలిటీస్కి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. డాక్టర్స్ అవైలబిలిటీ గురించి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. తెలంగాణ మంత్రికి అడ్లూరి లక్ష్మణ్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ పర్యటనలో ఆయన ఉన్న సమయంలో ఒకరిని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్లిన సమయంలో లిఫ్ట్ కేబుల్ తెగింది. వన్ హాస్పిటల్లో ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడిపోయింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్కి సంబంధించి కూడా క్వశ్చన్ చేశారు. డాక్టర్స్ అవైలబిలిటీకి సంబంధించి కూడా ప్రశ్నించారు మంత్రి. హాస్పిటల్ సిబ్బంది తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోడు. పేషెంట్ని తీసుకొచ్చి ఇక్కడ మన ఏ అయితే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్తో వచ్చిన పేషెంట్కి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు. కరీంనగర్ పర్యటనలో ఉన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఆ సమయంలో వన్ హాస్పిటల్లో ఒకరిని పరామర్శించడానికి వెళ్లి వస్తున్న సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్ వైర్ తెగి పడిపోయింది. దీంతో లిఫ్ట్ కింద పడిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. మంత్రికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్.
మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. లిఫ్ట్లో జర్నీ చేస్తుంటే ఒకసారిగా కేబుల్ తెగిపోవడంతో ఆ లిఫ్ట్ కింద పడింది. ప్రస్తుతానితో మాట్లాడేందుకు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. ఏం జరిగింది సార్? లిఫ్ట్లో జర్నీ చేస్తున్నారు, అసలు లిఫ్ట్ సేఫ్టీగా ఉందా? ఏం జరిగిందా సార్? మేము మా గొల్లపల్లి మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న రైతుకు నేను తీవ్రమైనటువంటి లారీ గుద్దడం వల్ల తీవ్రమైన గాయాలైంది. కరీంనగర్ వన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుండని తెలిసిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. వస్తే ఇక్కడ ఒక ప్రైవేట్ అంటే అక్కడ మెడికల్కి సంబంధించిన డాక్టర్స్ ఎవరు లేరు, ఎంప్లాయీ ఉన్నాడు. లిఫ్ట్ ఎక్కించిండు మమ్మల్ని, నేను మా పర్సనల్ సెక్యూరిటీ అండ్ మా ఇది పిఏ ఇంకొక నలుగురం ఎక్కినాం. ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాం, థర్డ్ ఫ్లోర్ పోవాలి. ఫస్ట్ ఫ్లోర్ పోయి కొంచెం దూరం వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నాం. టక్కకు మంది అయిపోయింది, అంటే బ్లాస్ట్ అయినట్టు శబ్దం వచ్చింది. ఆ వైర్ కేబుల్ అయిపోయింది, కింద పడిపోయింది. పడిపోయినాక 35 నిమిషాల వరకు కూడా మా హాస్పిటల్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఎవ్వరు కూడా రాలే. తీరా తెలుసుకుంటే ఏంటంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళేమో వేరే స్టేట్లో ఉన్నాడంట. ఈ హాస్పిటల్ ఎండి రన్ చేసే ఎవరైతే ఓనర్ ఉన్నాడో వేరే దగ్గర ఉన్నాడట. డాక్టర్ గారు వచ్చినారు. సార్ నేను డాక్టర్ని సార్ అంటున్నాడు. నేను ఎంబడే పోలీస్ అధికారులు వచ్చిండు, మీరు వచ్చిండు. నేను అనేది ఏంటంటే ఇంత సేఫ్టీ లేకుండా ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడి హాస్పిటల్ రన్ చేస్తుంటే అసలు అధికారులు నిద్రపోతున్నా అని చెప్పి అడుగుతున్నా. ఇక్కడ రెసిడెన్స్ డాక్టర్ లేకుండా ఎవరైతే సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ లేకుండా ప్రైవేట్ వ్యక్తుల హాస్పిటల్ యజమాని నడిపించుకుంటూ ఇక్కడ మెడికల్ మాఫియా తయారైతే ఏం చేస్తున్నా అని చెప్తున్నా. ఇప్పుడు నిందాకమన్నా కూడా ఎవరు చనిపోయినలాట. మీ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి వాళ్ళ కోణంలో కూడా ఒకసారి ఆలోచన చేశారా మీరు? ఇప్పుడు మాకు అదే బాధ అనిపించేది ఏంటంటే ఇప్పుడు 1-15 నిమిషాల సంఘటన జరిగి ఇలా మీడియా మిత్రులు అందరూ వచ్చిండు. ఒక మంత్రికి సంఘటన జరిగిందంటే మంత్రి అని కాదు, ఇక్కడ ఇలా హాస్పిటల్ రన్ చేస్తున్న సుమారు 100 మంది, సుమారు ఒక 60 నుంచి 70 మంది ఇన్పేషెంట్లు ఉన్నారు. మీరు ఇప్పుడు కెమెరా తీసుకుని వెళ్ళండి, ఆ ఇన్పేషెంట్ సంబంధించిన డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్కి రెసిడెంట్ డాక్టర్ ఉన్నాడా లేడా అనుకోండి, ఎవరు ఉండడు. ఆర్థోకు సంబంధించిన డాక్టర్ ఉండడు, న్యూరోకి సంబంధించిన డాక్టర్ ఉండడు, హార్ట్కి సంబంధించిన డాక్టర్ ఉండడు, ఏ డాక్టర్ ఉండడు. బయట నుంచి డాక్టర్ని పిలిపిస్తారు, ఆ 1 అవర్ ఫీ పే చేస్తారు, ట్రీట్మెంట్ ఇప్పించారు, పంపిస్తారు. ఎంబీబీఎస్ డాక్టర్ పర్యవేక్షణ ఉంటుంది. ఆ విధంగా మెడికల్ అంటే ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం అనిపించి ప్రైవేట్ హాస్పిటల్ నడిపిస్తుంది. సేఫ్టీ పరంగా కూడా అత్యంత బలమైన అంటే ప్రమాదకరమైన లిఫ్ట్లు పెట్టుకుంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడి ఇలా హాస్పిటల్ మేనేజ్మెంట్ నడిపిస్తారు. ఈ ప్రమాదాన్ని మీరు ఊహించి ఉంటారా? ఈ ప్రమాదం ఇట్లా జరుగుంటే ఎట్లా ఉండేది అసలు? దీన్ని ఊహించి థర్డ్ ఫ్లోర్లో కూడా చెప్పండి మీరు, థర్డ్ ఫ్లోర్లో ఒకటే లిఫ్ట్ అయిపోతే మా పరిస్థితి ఏముండేది చెప్పండి. మేము నలుగురం ఉన్నాం, ఇలా మేము ఇట్లా నిలబడే వాళ్ళమా? మాకు చేతులు, కాళ్ళు, నడుము మొత్తం విరిగిపోయేది. థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్ నుంచి బండి ఒకటి సైడ్ కింద పడిపోతే మనిషి ఉంటారండి. సేఫ్టీ విషయంలో చాలా హాస్పిటల్ కూడా అన్ని తిలోదకాలు ఇస్తున్నాయి నిబంధనలకు, వాటి మీద ఎటువంటి సేఫ్టీ లేకుండా అనుమతి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ జరిగిన సంఘటన మీద రేపు రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఫిర్యాదు చేస్తా. మెడికల్ హెల్త్ మినిస్టర్కి సంబంధించిన దామోదర్ రాజనరసింహ ఫిర్యాదు చేస్తా. తక్షణమే డిఎంఎన్హెచ్ఓ గారికి ఇప్పుడు వచ్చినారు, వారికి కూడా మేము ఫిర్యాదు చేస్తాం రాతపూర్వకంగా. పోలీస్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఈ విధంగా సేఫ్టీ మెజర్మెంట్ లేకుండా చేస్తున్నారు. వారికి అదే సేఫ్టీ ఫైర్ ఆఫీసర్స్ కూడా వీళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఈ విధంగా కరీంనగర్ లోపల ఒక ప్రైవేట్ హాస్పిటల్ పేరు మీద మెడికల్కి సంబంధం లేని వ్యక్తులు ఈ హాస్పిటల్ యాజమాన్యం నడిపిస్తున్నారు. అందరు హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. కరీంనగర్లో చాలా ప్రైవేట్ హాస్పిటల్ కూడా పేషెంట్లను దోసుకుంటున్న పరిస్థితి, వాటిపైన అసలు కంట్రోల్ లేకుండా పోతుంది. మీ ప్రభుత్వం ఏమైనా వాటి మీద నియంత్రణ చేసేటువంటి అవకాశం తీసుకువస్తారా? తప్పకుండా అండి. ఇలాంటి వ్యక్తులు ఇలా అయితే మనిషి యొక్క ప్రాణాలతో చెలగాటమాడుకుంటా మెడికల్ని అడ్డం పెట్టుకొని మాకు డబ్బే ముఖ్యమని చెప్పేసి పాపం అమాయకులైన ప్రజలు వస్తుంటే తీవ్రమైనటువంటి ప్రాణ అరచేతిలో పెట్టుకుంటే నాకు ఇప్పుడు పాపం మా రాజయ్య భార్య ఆమె రైతు కుటుంబంకి వచ్చింది, భర్తను చేర్పించింది. సార్ నా భర్త ఎట్లున్నాడు సార్, నా పరిస్థితి ఘోరం ఉన్నదంటే ఆ విధంగా ఆమెకి ఏం తెలియదు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు హాస్పిటల్ రన్ చేసుకుంటా మనిషి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వీటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అనుమతులు లేని హాస్పిటల్ పైన చర్యలు ఉండబోతున్నాయి. అధికారులు వారికి అనుమతులు ఎటువంటి నిబంధనలు లేకుండా అధికారులు పర్మిషన్స్ ఇస్తున్నారా? వారిపైన ఏమైనా చర్యలు ఉంటాయా? ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినా, డిస్ట్రిక్ట్ మెడికల్కి సంబంధించి డిఎంఎన్హెచ్ఓ వెంకటరమణ గారు కూడా ఇప్పుడే వచ్చిండు, పోలీస్ అధికారులు కూడా ఇప్పుడే వచ్చిండు. వీటి మీద రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. ఈ యొక్క వన్ హాస్పిటల్ కాదు, ఈ విధంగా ప్రైవేట్ యాజమాన్యంతో నడిపించే ప్రతి ఒక్క హాస్పిటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సేఫ్టీ పరంగా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి రెసిడెన్స్ డాక్టర్ ఉన్న హాస్పిటల్ రన్ చేసే విధంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మొత్తానికైతే ఒక ప్రమాదం మాత్రం తప్పింది, కానీ నిబంధనల విరుద్ధంగా నడుస్తున్నటువంటి ఆసుపత్రులపైన ఫిర్యాదు చేస్తాం. ప్రస్తుతం ఈ ఘటన పైన కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నారు. దీనిపైన విచారణ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మంత్రి చెప్తున్నారు. పరిస్థితి మొత్తానికైతే అడ్డూరి లక్ష్మణ్ కుమార్కి త్రుటిలో ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.